మరి తల్లులుగా తండ్రులుగా మీ పిల్లలకు ఎంతమంది భక్తి నేర్పుతున్నారు? ఎంతమంది నేర్పుతున్నారండి భక్తి మీ పిల్లలు? సగమా? మా కొడుకేది, మా కూతురేది, యజమాని పక్కన నేనే కదా నన్ను అంటాడు. ఇప్పుడు ఏది మా కొడుకేది, ఎందుకు గొప్ప చెప్పుడు అన్నతలే కదా. నేను తిరిగిపోతున్నా అన్నతలు మాట్లాడు. మొక్కలు బాగా తెచ్చాను, కచ్చుకోడు మొక్కలు తెచ్చాను, తినను. అరే తెలియదు ఇక్కడ అన్నాడు. తినద్దు అసలు. వచ్చేదాన్ని గారు ప్రార్థనకి అందుకంటే ముందు వస్తాను అన్నాడు. ఎంతవరకు రాదా అంటే ఏమి లేదు. అది మనవ గారి ముందు క్యాప్షన్. ఏ భయము? అయ్యగారి ముందు భయం. వచ్చేద్దయ్యారు కానీ ఈ భయము ఎందుకు పనికిరలేదు. కానీ దేవుని ఎందుకు భయం అంట పవిత్రత కలిగించాలి. అది నిత్యము. ఆ భయం అంటే అమ్మ చెప్పకుండా నాన్న చెప్పకుండా బైబిల్ పట్టుకుని పరిగెత్తుకుని వచ్చేస్తారంట. ఏ భయం ఉండాలి మాకి? యెహోవా యందలి భయము. నాకు పాట ఇస్తారా ఎవరా ఏమిస్తారు? శనివారం ప్రార్థన కుట్టేసి బుధవారం ప్రార్థన ఇల్లు కట్టు కూర్చుని ఆదివారం ప్రతిపదలు వచ్చేసి కోటాలు తీసేస్తే దేవుడు ఆలకిస్తాడు. కోటాలను బాగానే ఆలకించడం బాగానే అంటావు. నువ్వే మరి ప్రార్థనలో కనపడవు, మందిరంలో కనపడవు. ఆదివారం వచ్చి పాట పడితే బుధవారం ఏమైపోయావు, శనివారం ఏమైపోయావు? అంటే ఏం లేదు మీకు. యెహోవా యందలి భయము. మాకేముండాలి ఇప్పుడు? ఏముండాలి? యెహోవా యందలి భయం ఉండాలి. ఎందుకు? పవిత్రత పొందుకోవడానికి. ఎదట పాపం తొలగించబడి పవిత్రత పొందుకోవడానికి. ఎందుకు ఈ పవిత్రత? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. మనకు పరలోక రాజ్యం కావాలా ఉందా? కావాలంటే మనకి ఏముండాలి? పవిత్రత ఉండాలి. పవిత్రత ఉండాలని మనం ఏం చేయాలి? యెహోవా యందు భయము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ భయము కలిగి ఉంటే దేవుని కృప దొరుకుతుంది. ఆ భయం ఎప్పుడు వచ్చిందంటే దావీదుకి బెత్షెబాకి కొడుకు సరిపోయిన తర్వాత, ఇటేమో బెత్షెబా భర్త సరిపోయారు, సంపబడ్డాడు. ఇటు చూస్తే గర్భం వచ్చింది, ఇటు చూస్తే పెళ్లి చేసుకున్నాడు, ఇటు చూస్తే కొడుకు పుట్టాడు, చచ్చిపోయాడు. అప్పుడు భయం వేసి ఇద్దరు కూడా ఉపవాసాలుండి ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేశారు. ఇక భయం లేని పని చెయ్యనయ్యా, ఇక భయం లేని పని చెయ్యను, భయంతోనే పని చేస్తాను అనుకున్నాడు. దేవుడు మళ్ళా బెత్షెబా గర్భాన్ని తెరిచి కుమారుని ఇచ్చేశాడు. ఆయన సొలొమోను. చిన్న వయసులోనే సొలొమోను ప్రార్థన పడేయాలంటే కారణం తల్లి భక్తిని నేర్పింది. మనం ఏం నేర్పుతున్నాం? పరిగెత్తమ్మా, నువ్వు పరిగెత్తే నేను కూర్చొని తింటానమ్మా, పని నేర్పుతున్నామా? దేవుని అనుగ్రహం లేనిదే మన పిల్లలకు ఉద్యోగాలు రావు. దేవుని అనుగ్రహం లేనిదే మన పిల్లలు చదువులో ప్రయోజకులు కాలేరు. చదువులో ప్రయోజకులు కావాలంటే మన పిల్లలకు దేవుని అనుగ్రహం ఉండాలి. మన పిల్లలకు దేవుని అనుగ్రహం ఉండాలంటే మన పిల్లలను దైవభక్తిలో నడిపించాలి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు. వాడు పెద్దవాళ్ళైనప్పుడు దాని నుండి తొలగిపోవాలి. ఏం నేర్పాలంటే తల్లిదండ్రులు పిల్లలకు భక్తి నేర్పాలి. గారాబాలు పెట్టి గాలి తల్లులు తల్లించుకున్నారు ఇలాంటి తల్లులు.
నిజమే, కొడుకుల్ని గారాబాలుగా పెంచి మా ఊరు ఎంత గారాబంగా పెంచారండి, ఎంత అగారుగా పెంచారండి, ఎంత బాగా పెంచారండి. ఇప్పుడు ఏం చెప్తాడు? చదువుతున్నాడు. నువ్వే చెప్పంటావు, నువ్వే చెప్పంటావు. వాక్యాసాగా పెద్దలేదు. వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పు, నేర్పు. నువ్వు నేర్చుకుని నేర్పు. వాడు పెద్దవాళ్ళైనప్పుడు నిన్ను తల్లడు, పెద్దవాళ్ళైనప్పుడు నీవు తిరుగు చేయడు, పెద్దవాళ్ళైనప్పుడు నీ మాటకు లోపడతావు. కాబట్టి మనం ఏం చేయాలి? ఓకే, జ్ఞాపకాలు, పిల్లలకు జ్ఞాపకాలు, పిల్లలకు జ్ఞాపకాలు. పిల్లలకి ఎప్పుడైతే మన భక్తి జీవితాలు చెప్తామో అప్పుడు దేవుడి అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది. దేవుడి అనుగ్రహం మన పిల్లలపై ఉంటే మన పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, జ్ఞానవంతులు అవుతారు, ఉద్యోగస్తులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు. అతి ధన్యత మనం పొందుకునే వారుగా ఉండాలని దేవుడిగా మనం చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందలి భయము పవిత్రమైనది, పవిత్రమైనది. నీకే భయం ఉందో, నీకే భయం ఉన్నా, లోకమైన భయం, బంధువులైన భయం, కులస్తులైన భయం ఉన్నా, పవిత్రత ఉందో. కానీ యెహోవా యందలి భయము నువ్వు కలిగి ఉంటే అది పవిత్రమైనది. అది నిత్యము నీలో నిత్యము నిలిచే, నిత్యము నిలిచే, నిత్యము నిలిచేది పవిత్రత. ఆ పవిత్రత పొందాలంటే యెహోవా యందలి భయము కలిగినప్పుడు అన్నాడు, భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలంతో గొప్ప. ఆ మేలు ఎవరైనా పొందుకుంటే, ఆ ఉపకారం ఎవరైనా పొందుకుంటే సాక్షి చెప్పేవారంటే సాక్షి చెప్పాలని మనం చేస్తున్నా. ఈ మాటలు ప్రతి ఒక్క